అందరికీ నమస్తే అండి. బోండా ఉమా గారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, పార్టీకి పెద్దలకు అత్యంత కావాల్సిన వ్యక్తి. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 19లో 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్ళీ 24లో మంచి మెజార్టీతో గెలిచారు. ఈయన నిజానికి మంత్రి పదవి ఆశించారు, కానీ మంత్రి పదవి రాలేదు, కానీ ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారు. ఈయనలో ఒక అసంతృప్తి అయితే ఉండిపోయింది. మంత్రి పదవి రాలేదు, పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి అయితే ఆయనలో ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో ఎప్పుడూ ఆయన బయట పెట్టలా, ఏదో తన పని ఏదో తను చూసుకుంటూ ఉన్నాడు. కానీ నిన్న ఒక మీటింగ్లో ఆయన ఓపెన్ అయ్యాడు. ఒకసారి ఆయన ఏం కామెంట్స్ చేశాడో వింటూ, అసలు ఈ తరహా అసంతృప్తి ఇంకా ఎవరిలో అయినా ఉందా అనేది కూడా ఈ వీడియోలో చెప్తా. పాటు ఆ రోజు 2019-24 మధ్య ఏ విధంగా పనిచేశాడో బోండా ఉమా మీకు తెలుసు. మాచర్లో దాడి జరిగింది, గుడివాడలో దాడి జరిగింది, ఎక్కడా తగ్గకుండా పనిచేశాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పార్థసారథికి మంత్రి వచ్చింది. అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు కొండపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చాడు, సుభాష్ ఎక్కడి నుంచి వచ్చాడు, సబిత ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా 15 మంది పేర్లు చెప్పచ్చు. కాబట్టి అర్థమైంది. అంటే తనకు మంత్రి పదవి రాలేదనే ఆవేదన. ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి ఇచ్చారు, వాళ్ళు కూడా ఎవరో ఏంటో తెలియదు. ఇప్పుడు పార్థసారథి గారు, కొలుసు పార్థసారథి గారు వైసీపీ నుంచి వచ్చారు. ఎన్నికలకు 2 నెలల ముందు వైసీపీ నుంచి వచ్చారు. నూజివీడి సీట్ ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు. సో ఆ విషయంలో టీడీపీలో చాలామందికి అసంతృప్తి ఉంది. అండ్ కొండపల్లి శ్రీనివాస్ గారు అంటే మొదటి నుంచి టీడీపీలో ఉన్న వ్యక్తి. ఆయన అంటే యూఎస్లో చదువుకున్నారు, అక్కడ ఏదో జాబ్ చేశారు. వాళ్ళ ఫాదర్ మొదటి నుంచి టీడీపీలో ఉన్న వ్యక్తే. అండ్ వాసనశెట్టి సుభాష్ గారు అంటే అంతకుముందు వైసీపీ, తర్వాత టీడీపీ, రకరకాల, ఆయన కూడా ఎన్నికలకు ముందే టీడీపీలో యాక్టివ్ అయ్యారు, అంతకుముందు పెద్ద యాక్టివ్గా లేరు. సో ఇలా కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చిన విషయంలో పార్టీ కొన్ని తప్పులు అయితే జరిగాయి. సో ఆ అసంతృప్తి ఈయనలో ఉంది. సరైన వేదిక చూసుకొని మాట్లాడేశాడు ఆయన. ఇప్పుడు అదే టీడీపీలో అంతర్గతంగా చర్చ. అయితే నాకు తెలిసినంతవరకు ఈయన ఒక్కళ్ళలోనే కాదు అసంతృప్తి, ఇంకా ఒక 3-4 ఉన్నారు. ఉదాహరణకు అమర్నాథ్ రెడ్డి గారు, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, ఆయన కూడా చాలా కష్టపడ్డాడు. పార్టీలో సీనియర్ నాయకుడు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచాక టీడీపీలోకి వచ్చి మంత్రి పదవి చేపట్టాడు ఆయన. 2019లో ఓడిపోయారు, 2024లో గెలిచారు. లోకేష్ గారి పాదయాత్రలో రాయలసీమ మొత్తం కోఆర్డినేట్ చేసుకొని ఆయనతో పాటు నడిచారు, కష్టపడ్డారు. సో పార్టీలో మంచి ప్రాధాన్యత దక్కుద్ది అనుకున్నారు. ప్రభుత్వం వచ్చింది, ఆయనకు మంత్రి పదవి దక్కల. దాంతో ఆయన బయటికి చెప్పలేకపోతున్నాడు అంతే. ఎక్కడ ఓపెన్ అవ్వలేదు, బరస్ట్ అవ్వలేదు, కానీ లోపల అంతర్గతంగా రగిలిపోతున్నాడు. బాధ ఉంది, కోపం ఉంది. బాధ, కోపం రెండూ ఉన్నాయి. ఈ రెండూ ఉన్నోళ్ళు ఎప్పుడు బరస్ట్ అవుతారో తెలియదు, ఎప్పుడు ఓపెన్ అవుతారో తెలియదు. ఓపెన్ అయ్యారంటే అగ్నిగోళంలాగా మొత్తం పచ్చి నిజాలు మాట్లాడేస్తారనమాట, చాలా అంశాలు చెప్పేస్తారు. సో సేమ్ బోండా ఉమా గారిలో ఉన్న అసంతృప్తి, అసమ్మతి, కోపం, బాధ అన్నీ అమర్నాథ్ రెడ్డి గారిలో ఉన్నాయి. ఎస్, 100% సేమ్ ఇదే తరహా గంటా శ్రీనివాస్ గారిలో కూడా ఉన్నాయి. ఆయన కూడా పార్టీలో సీనియర్, మంత్రి పదవి ఆశించారు కానీ ఇవ్వాల. ఇదే తరహా పత్తిపాటి పుల్లారావు గారిలో కూడా ఉన్నాయి. ఆయన కూడా మంత్రి పదవి ఆశించారు. అరే సీనియర్, 4 సార్లు ఎమ్మెల్యే, పార్టీని భుజాన మోసారు, ఒకప్పుడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆయనకు కూడా ఇవ్వలేదని బాధ ఉంది. సేమ్ ఇదే తరహా అసంతృప్తి కన్నా లక్ష్మీనారాయణ గారిలో కూడా ఉంది. మంత్రి పదవి ఆశించారు, ఆయన కూడా 6 సార్లు ఎమ్మెల్యే కదా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా వ్యతిరేకించారు కదా, సో వస్తుందని ఆశపడ్డారు, కానీ ఆయనకి దక్కల. ఇలా ఒక 10 మంది ఉన్నారండి. ఖచ్చితంగా మాకు మంత్రి పదవి వస్తుంది గవర్నమెంట్ వచ్చాక అని నమ్మిన వాళ్ళకి రాలేదండి. రాకపోయేసరికి సైలెంట్గా ఉంటున్నారు. అవకాశం వచ్చినప్పుడు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు, అవకాశం లేనప్పుడు సైలెంట్గా ఉంటున్నారు. ఇదిగో ఇలా ఎప్పుడు బరస్ట్ అవుతారో తెలియదు. బోండా ఉమా గారు బరస్ట్ అయ్యారు, ఇంకా బరస్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, ఎప్పుడు ఓపెన్ అవుతారో తెలియదు. ఇలా అంటే కొత్త వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి పాత వాళ్ళని, కష్టపడిన వాళ్ళని వదిలేసిన, విస్మరించిన ఫలితం టీడీపీకి కనిపిస్తుంది త్వరలో. వీళ్ళందరూ కలిపి ఎప్పుడైనా సరే ఒక ప్లానింగ్ మీదే ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ నుంచి ఎప్పటికైనా పార్టీకి థ్రెట్టే. సో మరి చంద్రబాబు గారు ఏమైనా వీళ్ళని పిలిపించి మాట్లాడతారా, వీళ్ళ అసంతృప్తి చల్లార్చే ప్రయత్నం చేస్తారా, చూడాలి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మన గుండుసూది ఛానల్ ద్వారా మ్యాగజైన్స్ రన్ అవుతున్నాయి, మీకు తెలుసు కదా, మంత్లీ మ్యాగజైన్స్ తీసుకొచ్చాం. సో ఈ మ్యాగజైన్సే కాకుండా మనం ఇంకో 2-3 నెలల్లో ఒక మొబైల్ యాప్ కూడా తీసుకొస్తున్నాం. అది ఖచ్చితంగా ఒక న్యూ ఎరాలా ఉంటుంది. ఖచ్చితంగా
ఒక కొత్త ట్రెండింగ్ సబ్జెక్ట్ అనమాట మొబైల్ యాప్ అనేది. అది షార్ట్ అనాలిసిస్ వస్తాయి. సో మంచి కాన్సెప్ట్తో తీసుకొస్తున్నాం. ఇలా ఈ మన గ్రూప్ తరపున జిల్లాల వారీగా మనకు డిస్ట్రిబ్యూటర్లు కావాలి. మ్యాగజైన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు, మార్కెటింగ్ మేనేజర్లు కావాలి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పక్కన పోస్టర్ చూశారు కదా, సో అందులో ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. పర్టికులర్గా హైదరాబాద్లో ఎక్కువ మంది అవసరం ఉంది, అండ్ వైజాగ్లో ఒక 3 అవసరం ఉంది, అండ్ బెంగళూరులో కూడా మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, అక్కడ కూడా కావాలి, అండ్ అన్ని జిల్లాల నుంచి కావాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.